welcome to Connecting Dots. So ఇది in UPSC Prelims 2025 పాలిటీ సెక్షన్లో అడిగిన ఒక క్వశ్చన్ అనమాట రిగార్డింగ్ 5th షెడ్యూల్ ఏరియాస్. దీంతో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే దిస్ స్టేట్ గవర్నమెంట్ లూజెస్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ సచ్ ఏరియాస్ అండ్ ఎ లోకల్ బాడీ అజ్యూమ్స్ టోటల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏదైనా ఒక షెడ్యూల్డ్ ఏరియా ఒక స్టేట్లో అనౌన్స్ చేస్తే 5th షెడ్యూల్ కింద స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంతా లూజ్ అవుతుందా అనేది ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ యూనియన్ గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ఏరియాస్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్. ఒకవేళ గవర్నర్ రికమెండ్ చేస్తే యూనియన్ గవర్నమెంట్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ని టేక్ ఓవర్ చేయొచ్చా అనేది ఈ స్టేట్మెంట్. సో ఇది ఎక్స్ట్రీమ్ అండ్ వీ కాంట్ సే దట్. మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి 5th షెడ్యూల్ ప్రకారం. సో మనం ఎక్కడైనా చూస్తున్నామా టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా స్టేట్ దగ్గర లేకుండా సెంటర్ దగ్గర ఉండేది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 356 ప్రకారం దిస్ ఈస్ ద ప్రొవిజన్ దట్ స్టేట్ గవర్నమెంట్ లూజెస్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ స్టేట్ అనమాట. లైక్ గవర్నర్ ఒకవేళ రికమెండ్ చేస్తే ఆర్టికల్ 356 ప్రకారం స్టేట్ దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అన్నీ సెంటర్ అజ్యూమ్ చేస్తుంది. ఇది ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ కదా. కానీ ఇక్కడ ఏం అడిగాడంటే 5th షెడ్యూల్ కింద అలాంటి ప్రొవిజన్ ఉందా, చేయొచ్చా అని అడుగుతున్నాను అనమాట. దీనికి మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 5th షెడ్యూల్ ఏరియాస్ గురించి కొంచెం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. దీంతో కింద స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ది యూనియన్ షెల్ ఎక్స్టెండ్ టు ద గివింగ్ ఆఫ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ యాజ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సేడ్ ఏరియాస్. అంటే ఒకవేళ యూనియన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు, అంతేగాని టోటల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు అని ఎక్కడ లేదు కదా. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ క్వశ్చన్ చదివేటప్పుడు బాగా చూసుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రీమ్ వేరే స్టేట్మెంట్స్ కూడా ఈ క్వశ్చన్లో కలపడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని అటెంప్ట్ చేయాలి. సో ఈ క్వశ్చన్కి వస్తే ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ తప్పు అండ్ ఇది కూడా తప్పు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నెయిదర్ 1 or 2. థ్యాంక్ యూ.